నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలిలోని తాగునీటి పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్లు పాకుడు పట్టి లోపల టైల్స్ పగిలిపోయి దారుణంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. వీటిలోని నీటిని శుద్ధి చేస్తున్నారా, ఇవి తాగితే సురక్షితమేనా అని కమిషనర్ శేషన్న ప్రజారోగ్య శాఖ అధికారులను ప్రశ్నించారు. నీటిని పరీక్షించాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం, రికార్డుల్లో మాత్రం అన్ని టెస్టులు చేస్తున్నట్లు, వాటి నాణ్యతా ప్రమాణాలు బాగున్నట్లు నమోదు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేసి కానీ పరిశీలించి కానీ ఎన్ని రోజులైందని ప్రశ్నించారు. ఎవరూ సమాధానం చెప్పకపోవటం, ఒకరిద్దరు అధికారులు ఇటీవలే వచ్చామని చెప్పడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు రాకుండా, టెక్నీషియన్స్ లేకుండా కింది స్థాయి సిబ్బందిపై వదిలేసి ప్రజల ఆరోగ్యాన్ని ఏమి చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. టెక్నీషియన్ కొత్త పరికరాలు కొనేందుకు వెళ్లాడని, సాయంత్రం వస్తాడని చెప్పడంతో మొత్తం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, దీనిని మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ బిల్లులు 25 లక్షలు రావటంపై విస్తుపోయారు. అంత బిల్లు ఎందుకు వస్తుందని ఆరా తీశారు. మోటార్లు పాడైపోయి ఉండటం, ప్రమాణాల ప్రకారం ఏవీ లేకపోవడంతో ఆగ్రహం చెందారు. ఇంతటి ప్రజాధనం వృధా చేస్తున్నందుకు ఎవరు జవాబుదారీ వహిస్తారంటూ మండిపడ్డారు. మే 15వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని, మొత్తం శుభ్రంగా ఉండాలని, మోటార్లన్నీ కండిషన్లో ఉండాలని, ఎక్కడ అపరిశుభ్రత కనిపించడానికి వీలు లేదని, ఇకపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అందరిపైన వేటు పడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్, శిక్షణలో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ పవాల్ స్వప్నిల్ జగన్నాథ్, కమిషనర్ శేషన్న, ఇతర మున్సిపల్ అధికారులు ఉన్నారు. I called my maid. I said something is wrong. Which property do you use? I've never seen such a bad quality in Tenali till now. What is happening? They water to supply చేస్తున్నారు. ట్రీట్ చేయడం లేదు. Now I want serious ATR on this. ఏదైనా నాకు మళ్ళీ నోట్స్ చూడడం అన్నీ ఉండకూడదు. వర్క్ చేసి చూపించాలి. ఒక డెడ్ లైన్ అనుకుందాం, ఆ డెడ్ లైన్కి మళ్ళీ మనం వద్దాం. దట్స్ హౌ ఐ ప్రిఫర్డ్. డోంట్ కీప్ ఆన్ సెండింగ్ మీ సమ్ నోట్స్ అండ్ మెసేజెస్ అండ్ సేయింగ్ అద్భుతంగా ఉందని. ఏం అద్భుతంగా లేదు. నాకు వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, ముందు ఇమీడియట్గా చేయాలి. చాలా డేంజరస్గా ఉంది క్వాలిటీ లెవెల్. ఓకేనా? అవసరమైతే మనుషులు కావాలంటే తీసుకో కమిషనర్ గారి దగ్గర, కానీ ఆ పొరపాటు చేయొద్దు. శ్రీశైల భక్త సేవా సమితి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. ఆయన శనివారం కొత్తపేటలో శ్రీశైలానికి తీసుకువెళుతున్న ఆహార పదార్థాల లారీని జెండా ఊపి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని బైర్లూటు నల్లమల్ల అడవుల్లో నుండి కాలినడకన శ్రీశైలానికి వచ్చే మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన 40,000 మంది భక్తులకు ఉచితంగా అన్నదానం, మజ్జిగ, తాగునీటిని సేవా సమితి వారు అందజేయాలనుకోవటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి వారు ఉగాదిని పురస్కరించుకొని శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గాను వెళ్తూ నన్ను ఆహ్వానించారు. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే మహాశివరాత్రి అనగా స్వామివారిది మహాశివరాత్రి మా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామివారిది పండగ కాబట్టి అప్పుడు వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మవారిది ఉత్సవాలు జరుగుతాయి. ఉగాదికి కన్నడిగులు ఎక్కువగా నడుచుకొని వాళ్ళు మొక్కుకుంటారు, నడకతో మార్గంలో వస్తారు. వారికి వీరు అడవిలో ఒక టెంట్ వేసుకొని వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా సర్వీసు, ఒక మెడికల్ క్యాంపు, అన్నదానం, వాటర్ ఫెసిలిటీస్ అన్నిటితో పాటు ఏర్పాటు చేసి అక్కడ చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహిస్తున్న గత 18 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం చేసి మొన్న శివరాత్రితో 18 ఏళ్ళు నిండుకున్నాయండి. అలాగనే ఉగాదికి అమ్మవారి పుట్టిలు కాబట్టి కర్ణాటక భక్తులు అడవిదారిలో బైరులూటి నుంచి శ్రీశైలం చేరతారు. అడవిదారిలో వచ్చే భక్తులకి ఆహారం కానీ పానీయం కానీ దొరకని పరిస్థితి. అటువంటి భక్తులకి శ్రీశైల భక్త సేవా సమితి గత 12 ఏళ్ల నుంచి కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహించడానికి బయలుదేరడానికి సిద్ధంగా మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యక్రమం నిర్వహణకి మా శ్రేయోభిలాషి అయినటువంటి డిఎస్పీ గారు వచ్చి మా జెండా ఊపి మా కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందజేస్తా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. పట్టణంలోని నాజరపేటలో కొలువు తీరి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకొని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయానికి విచ్చేసి స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రి మనోహర్ను నిర్వాహక సభ్యులు స్వాగతం పలికి స్వామివార్ల దర్శనం అనంతరం పూలమాలలు దుశ్శాలువాలతో సత్కరించారు. వివిధ వేషధారణలతో కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాశీ పుణ్యక్షేత్రంలో మణికర్ణిక ఘాట్ నందు అనాథ మృతుల అస్థికలు నిమజ్జనం మరియు పిండ ప్రదానం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా తెనాలి పరిసర ప్రాంతంలో నిత్యం అన్నదానం, అనాథలు నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే ఉచితంగా దాన సంస్కారాలు నిర్వహించి తదుపరి అస్థికలు కాశీలోని గంగా నదిలో కలపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన జ్ఞాన ప్రసన్నాంబ పిలుపుతో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా మరణించినచో వారికి దహన సంస్కారాలు ఉచితంగా, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి చేపడుతుందని తెలిపారు. తదుపరి వారి అస్థికలు కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని, పిండ ప్రదానం నిర్వహించి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన బ్రాహ్మణులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు ఏ శివప్రసాద్, ఎస్ రాంబాబు, ఎం తేజబాబు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మనం ఏదైతే స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 7 సంవత్సరాల క్రితంగా అన్నదానం, మరి అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా చనిపోతే వారికి దాన సంస్కరణ, మరి ఏదైనా మరి దాన సంస్కరణ అయిన తర్వాత మరియు వారి అస్థికలు కాశీలో ఉన్న గంగానందు మరి మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి తీసుకురావడం జరిగింది. మరియు వీరు మరి వేద పండితులు మనకి వచ్చినప్పుడు కూడా వీరే చేస్తున్నారు. హిమాంశు ద్వివేది గారు మరి ప్రతిసారి కూడా మనం వీరి ద్వారానే ఈ యొక్క నిమజ్జనం కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో కూడా వారు యొక్క సహాయ సహకారాలు అందిస్తూ చేస్తున్నారు. మరి కొందరైతే ఖననం చేస్తున్నాం, ఖననం చేసిన వారి పేరు కూడా మరి వారికి పిండ ప్రదానం చేస్తున్నాం. మరి అస్థికలు మరి గంగలో నిమజ్జనం సమర్పించాం. తదుపరి అందరికి కూడా మరి వారి ఆత్మశాంతి చేకూరి ఆ భగవంతుని చేరాలని చెప్పేసి ఈ యొక్క మరి ఆత్మశాంతి కొరకు మరి పిండ ప్రదానం కూడా చేయడం జరిగింది. ఈరోజు శ్రీ మణికర్ణిక మహాపుణ్య క్షేత్రంలో కుర్రా శ్రీను గారు మళ్ళీ ఒక్కసారి వచ్చారు. అదే సంబంధం, అదే అనాథ అసహాయ పోయిన వాళ్ళు చాలా 20 మందికి ఈరోజు వచ్చి అస్థి విసర్జనం ఆయన చేశారు. ఆయనకు భగవంతుకి చాలా ఆశీర్వాదం, పరమేశ్వరికి చాలా ఆశీర్వాదం. ఈ కలియుగ మధ్యకాలంలో ఎలా పని చేసిన వాళ్ళు ఎవరు లేదు. అదృష్టం. శ్రీ మణికర్ణిక క్షేత్రంలో ఈ రోజు చైత్రమాస కృష్ణపక్ష అష్టమి రోజు శుభదినే మధ్యాహ్న సమయం కోటి దేవి దేవతా సన్నిధో ఈరోజు కుర్రా శ్రీను గారు 20 మంది సహాయ మందికి అస్థి నివర్జనం మణికర్ణిక ఘట్టంలో చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో మేము శివమాల దీక్ష తీసుకొని 4 నెలలు అయింది. అలాగే అనాథ సేవలు దాన సంస్కారం చేసి ఇట్లాగే అక్కడి నుంచి అస్థికలను తీసుకొచ్చి ఇక్కడ కాశీ మణికర్ణిక ఘాట్లో వేద పండితులతో కలిసి ఇక్కడ నిమజ్జనం చేసి అలాగే వేద పండితులకు భోజనం వసతి సదుపాయం చేసిన కుర్రా శ్రీను గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 22వ వార్డు ప్రెసిడెంట్ షేక్ సుబానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇచ్చేసి కఠోర ఉపవాస దీక్ష పట్టించే ముస్లిం ప్రజలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా భోజనం వడ్డించారు. ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ వార్డులో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సుబానీ మిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం 22వ వార్డు దివంగత కౌన్సిలర్ షేక్ ఫాతిమా జ్ఞాపకార్థం ఆమె భర్త రేపల్లె సుబానీ ఏర్పాటు చేసిన జెండాను ఆలపాటి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి చిన్ని, మంగమూరి హరిబాబు, షేక్ షబ్బీర్, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మాలిక్ బాషా, షేక్ మెహబూబ్ బాషా, షేక్ హనీఫ్,
షేక్ అక్బర్, షేక్ నాఘురా, షేక్ ఇమ్రాన్, షేక్ అమీన్, షేక్ గౌస్, నరేంద్ర, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ గారి భర్త, పార్టీ నాయకులు శుభాని గారు, అదేవిధంగా తెలుగు యువత శుభాని, వీళ్ళిద్దరి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇఫ్తార్ విందు జరుపుకోవటం అనేది, అందరినీ ఆహ్వానించటం, పెద్దలు పార్టీ నాయకులు మంగమూరి హరి గారు, రావి చిన్ని గారు, జనసేన నాయకులు జాకీర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కుర్దూస్ గారు, మహేష్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున గతంలో లాగానే మన తెనాలి పట్టణంలో లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఒక ఆనవాయితీగా మార్చుకొని పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయటం అనేది గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ముఖ్యంగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగాలని చెప్పి, ఈ రకమైనటువంటి నాయకత్వం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, పట్టణంలోని రామలింగేశ్వరపేటలో నివసిస్తున్న వైకానస ఆగమ పండితులు దివి లక్ష్మీ నరసింహాచార్యులను ఆగమ ద్యుమని బిరుదుకు ఎంపిక చేశారు. ఆయన పాండిత్య గరిమను గుర్తించిన విద్యాపీఠం ఈ బిరుదుతో సత్కరించింది. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. దేవాదాయ శాఖ నిర్వహించే ఆగమ పరీక్ష అధికారిగా పలుమార్లు వ్యవహరించారు. వైకానస ఆగమ ప్రచారాన్ని పలు దేశాల్లో నిర్వహించారు. భాగవత సప్తాహాలు, సుందరకాండ పారాయణ ప్రచారం విస్తృతంగా చేశారు. 1990లో అమెరికా ధార్మిక సంస్థల నుండి ఆగమ బ్రహ్మ బిరుదు అందుకున్నారు. వైకానస సంఘాల అభివృద్ధికి కృషి చేశారు. నాజరుపేటలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం తిరుపతమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వాహకులు కనక తప్పెట్లతో ఆలపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గత 39 ఏళ్లుగా మునగా కుటుంబం ఆధ్వర్యంలో గోపయ్య స్వామి తిరునాళ్ల వైభవంగా జరగటం సంతోషంగా ఉందని, వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను ఆశీస్సులు అందుకోవటం అభినందనీయమని అన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆలయ అభివృద్ధికి సహకరించిన పలువురిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. శ్రీనివాసరావు గారు సీనియర్ న్యాయవాది, అలాగే శ్రీ మధ్య మల్లికార్జునరావు గారు, గురుగంటి రఘురామయ్య గారు సన్మానిస్తూ ఉన్నారు. నిర్వాహకులు కోరుతూ ఉన్నాం. కొంచెం అందరూ కొంచెం వెనక జరగండి సార్, కొంచెం దగ్గర జరగండి మేడం. మీరు నరసింహారావు
తదుపరి కాటూరు వెంకటేశ్వరరావు గారు సత్కరిస్తారు. గోపయ్య స్వామి లక్ష్మీ తిరుతమ్మ గారి తిరునాళ్ళ బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా భక్తులందరి యొక్క విశ్వాసం నమ్మకాన్ని వమ్ము చేయదని చెప్పి ఒక విశ్వాసంతో ఇక్కడ తండోపతండాలుగా వేలాది మంది ఈ తిరునాళ్ళ సందర్భంలో వాళ్ళ యొక్క కోరికలు తీరిన దీంతో ఇక్కడ వాళ్ళు దేవుడిని సందర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ పట్టణ ప్రాంతంలో ఈ యొక్క తిరునాళ్ళు అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంది. వీళ్ళు సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఎంతోమందికి ఇక్కడ సత్కారం చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ గుడిలో ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీరినందుకు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనేది ఇది ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది కొనసాగుతున్నటువంటి ప్రాంతం. గతంలో కాటూరి వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఆయన శిల్పకళా నైపుణ్యంతో చేసినటువంటి అనేక రకమైనటువంటి బొమ్మలు ఇక్కడ ప్రదర్శనకు కూడా పెట్టేవారు. చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వచ్చి ఆ యొక్క బొమ్మల్ని వారు దర్శించుకొని ఆనందించి వెళ్ళేవారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో ఈ ఏరియా ప్రజల్లో ఒక ఐకమత్య భావం నిలబడాలని, కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఒక పండగ వాతావరణాన్ని ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఆ తల్లిని దర్శించుకొని వారు ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొంది చాలా సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్న తిరుపతమ్మ గోతయ్య తిరునాళ్ళ మహోత్సవానికి అందరికీ స్వాగతం. ఈ తిరునాళ్ళని ఎంతో వ్యయప్రసాదాలతో జరుపుతున్న మురుగా మహేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి పిల్లలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మన ఇంట్లో ఒక సంవత్సరం ఒక కార్యక్రమం చేయాలంటేనే మన జీవితకాలంలో జరిగే ఒక కార్యక్రమం చేయడానికి మనం ఎంతో అలాడిపోతుంటాము. అటువంటిది 36 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని నిర్విరామంగా జరపడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆ తల్లి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు ఉండబట్టి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.